కలియుగ వైకుంఠ దైవం వెంకటేశ్వర స్వామితో పాచికలన్నటువంటి హతిరాంజీ బాబా సంబంధించినటువంటి హతిరాంజీ మఠాన్ని కూల్చేస్తున్నారంటూ ఇటీవల ఒక వివాదాస్పదమైనటువంటి చర్చ నడుస్తుంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అనేక మంది ఈ యొక్క ప్రతిభను వ్యతిరేకించినటువంటి పరిస్థితి. అయితే అధికారులు మాత్రం ఏదైతే ఈ యొక్క కట్టడం చాలా పురాతనమైంది, ఇది కూలేటువంటి స్థితిలో ఉంది కాబట్టి దీనిని డిమాలిష్ చేయాలన్నటువంటి ప్రతిపాదనతో ముందుకు రావడంతో ముక్త కంఠంతో ఎవరైతే స్థానికులు, షాపు యజమానులు కావచ్చు, అనేక మంది కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. మనతో పాటు ఏదైతే తెలంగాణ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గారు ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే, అసలు ఏంటి ఈ యొక్క ప్రతిపాదన, మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఏ రకంగా దీన్ని అడ్డుకునేందుకు, లేకపోతే దీన్ని వ్యతిరేకంగా మీరు ఏంటి, మీ యొక్క కార్యాచరణ ఏంటి? మాకు వ్యతిరేకము మా వాళ్ళని కొంత రెచ్చిపోయిన వాళ్ళను ఏదో శాంతింపజేసే కార్యక్రమం వాళ్ళు చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. జరిగింది తప్పు. ఏదైతే డిస్మాంటల్ అన్న దాంట్లో రెండు కోణాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఆర్డినరీ బిల్డింగ్ లాగా, అన్ని బిల్డింగ్ లాగా ఏదో నీటి వాళ్ళు ఇది కూలిపోతుంది, ఇది ప్రమాదం ఉంది, తీసేయాలంటే తీసేసే బిల్డింగ్ కాదు అది. అది దేశంలో ఉన్న 12 కోట్ల బంజారాలు, విదేశాల్లో ఉన్న బంజారాలు ఒక ఆత్మతో ముడిపడి ఉన్నట్టు అది. ఒకవేళ దానికి ఏమైనా కూలగొడితే మా జీవితాలు కూలిపోయినట్టే భావిస్తాం. మాకు ఆస్తుల మీద పనిచేసే జాతి కాదు ఇది. మాకు మొదటి నుంచి ఆ గౌరవం ఉంది. మేము చరిత్రలో ఇంకా మా భాషకు లేక మేము ఇంకా అక్కడికి రాలేదు. ఏదో ఒక 2 సేవలాలు ఉన్నాడు, హతిరామ్ ఉన్నాడు. వీళ్ళని కూడా తీసేస్తే మా బతికేంది, మేమేం చేయాలి? అనాథలుగా ఉండవలసి వస్తుందని వాళ్ళకు మొత్తం మేము డేటా ఇచ్చిన తర్వాత కలెక్టర్ తనంతట తానే ఒకటే అన్నాడు, నాకు కరెక్టే ఇది, నేను మళ్ళీ ఏదో చేద్దాం అనుకున్నా కానీ నేను అది ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఆఫ్టర్ దట్ ఏందనేది ఇవ్వలేకపోయినా, అందుకోసం ఆ నోటిఫికేషన్ హోల్డ్లో పెట్టిన. ఆయన అన్నమాట హోల్డ్లో పెట్టిన. మంత్రి గారికి చెప్పిన, మేము పొద్దున మా ఎమ్మెల్యే గారిని పోయి కలిసినాం. వాళ్ళు మాకు పాజిటివ్గా ఉన్నారు. సార్, మీరు మా ఈ జాతిని అంత అంచనా వేయకండి, ఒకవేళ అలా కూలితే మాత్రం ఎంతమంది ఏమవుతారో మాకే తెలియదు. ఎందుకంటే ఆ భక్తులు దాని మీద ఏం రాకపోవచ్చు, కానీ ఒక సెంటిమెంట్, ఒక భక్తితో వాళ్ళు బతుకుతున్నారు కనుక ఈ జాతి ఇవాటి నుంచి వచ్చింది కాదు. ఇది సనాతన ధర్మాన్ని పాటించుకుంటూ సింధు నాగరికత నుంచి జీవించి వస్తున్నట్టు ఒక ప్రాచీన గిరిజన తెగలో ఈ బంజారాలు అనేటోళ్ళు ఒకరు. వాళ్ళు వేరే వేరే పేర్లతో పిలువబడడం వల్ల ఇక్కడ ఆంధ్రలో పరిచయాలు లేవు. కేవలము సుగాలీస్, లంబాడీస్ లాంటినే తెలుస్తున్నది తప్ప ఈ దేశంలో 31 పేర్లతో పిలుస్తున్నారు. వాళ్ళ మీద అవగాహన లేక ఒకటి. రెండవది, హతిరామ్ బాబాకును వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోకపోవడం వాళ్ళదే తప్పది. దాన్ని తెలుసుకోవాలి. అది ఏం ఆధ్యాత్మిక గురువు ఎందుకున్నాడు, ఎందుకు హతిరామ్ వెంకటేశ్వర స్వామి గుడి కంటే ముందు ఉన్నదాన్ని మనం లోపలికి వెళ్తే పాచికలు అన్నట్టు చూపెడతాడు. అన్నిటికీ నిర్ధారణ కావాలంటే నేను ఒక కాగితం మీకు ఇచ్చినా, లేదా ఇప్పుడు పంపమని మీకు లెటర్ పంపుతా. బంజారాలకు హతిరామ్ బాబాకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే మా 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 ఆధ్యాత్మిక కథ, మా వంశంలో అతని ఒక వ్యక్తి, అతని ఆశయాలు, అతని బోధనలు పట్టుకొని మేము ఇవాళ రోజు శాంతియుతంగా బతుకుతున్నాం. బంజారాలో మీకు డెకాయిళ్ళు, టెర్రరిస్టు ఎక్కడ కనబడ్డాడు? 12 కోట్ల మంది ఉన్నాయి. ఎందుకంటే సేవాలాల్, హతిరామ్ బాబా యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నాయి కనుక మాది ఒకటే అప్పీల్ ఏంటంటే గవర్నమెంట్ తోటి, చంద్రబాబు నాయుడు గారు తెలిసిన వ్యక్తి, చాలా గొప్ప తెలిసిన వ్యక్తి. ఏదో జనరల్ దాంట్లో వచ్చినట్టు ఉన్నది. అది బహుశా మీ మీడియా ద్వారా వారి దృష్టికి పోతే దాన్ని వెంటనే ఆపుతారు. మేము తీయండి, ఎక్కడైతే అక్కడ ప్రమాద స్థితిలో ఉండేటువంటి పోల్ కావచ్చు, లేదా స్తంభం కావచ్చు, లేదా అక్కడ ఉండేటువంటి ఆ స్ట్రక్చర్ కావచ్చు, తీసేసి అట్లా పెట్టండి. ఎన్ని స్ట్రక్చర్ రాలే, ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. రెండవది, నేను ఈ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, దేశవ్యాప్తంగా వీరి ఆస్తులు ఉన్నాయి. దానికి ఇప్పటివరకు ట్రస్ట్ బోర్డు లేదు, ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కడి అన్యక్రాంతమవుతుంది. గత ప్రభుత్వంలో కూడా ఇబ్బంది కలిగింది, నేను అప్పుడు కూడా వచ్చిన, కానీ దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎందుకు ఇట్లా ఏదో దిక్కులేని వాళ్ళు, ఎక్కడో చరిత్రలో లేని వాళ్ళుగా చూస్తే ఎట్లా? ఈ జాతి దేశానికి అన్నం పెట్టిన జాతి, నాగరికత నేర్పినటువంటి జాతి. మా దురదృష్టం, భాషకు లిపి లేక మేము చరిత్రలో రాకపోతే మమ్మల్ని అంత చులకన చూడవలసినటువంటి అవసరం లేదు. వెంటనే ఒక కమిటీ వేయండి, ఆ కమిటీ మామూలు కూడా వేయండి. ఆ మట్టి ఎట్లా కట్టాలో మా వంతు కృషి చేస్తాం. రెండవది, దేశంలో ఉండేటువంటి అన్యక్రాంతం అవుతున్నటువంటి ఆస్తులను వెంటనే కాపాడండి. మేము ఎవరి హక్కుదారులం అని అడుగుతలేము. మేము హక్కుదారులం, మేము వారసులం, కానీ మాకేం ఆస్తులు వద్దు. ఆయన పేరు ప్రచారంలో ఉండి, ప్రాచుర్యంలో ఉండి, ముందుకు కొనసాగి వెంకటేశ్వర స్వామి భక్తులుగానే మేము పనిచేస్తాం. అది వారిని కోరుతా ఉన్నా. చివరిగా 2007లో పోయిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఒక మెమో ఇచ్చింది. ఈ ట్రస్ట్ బోర్డుకి గతంలో
రెనోవేషన్ కమిటీకి కూడా ధారావతి లచ్చిరామ్ నాయక్ను వేసారు, అధికారికంగా వేసారు కదా. మరి లంబాడీలకును మట్టుకు సంబంధం లేకుంటే ఒక బంజారా బిడ్డని ఎందుకు మీరు కమిటీలో కమిషన్ మెంబర్ వేశారు, ఇంకొక మెంబర్ని వేసినారు, ఈయన చైర్మన్ వేశారు. వేసుడే కాదు, అది ఏది క్యాబినెట్లో కూడా అప్రూవల్ అయింది. క్యాబినెట్లో అప్రూవల్ అయ్యి బంజారాలనే హాతిరామ్ బాబా ట్రస్ట్కి బోర్డు చైర్మన్ చేయమని అప్రూవల్ అయిన లెటర్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. కనుక ఇవన్నీ కాపాడాలంటే ఇవన్నీ ఉండాలి, వీటి పరిరక్షణ జరగాలి, ఆస్తుల పరిరక్షణ జరగాలి. మా భాగస్వామ్యం నుండి మా వారసత్వ సంపదగా మేము గుర్తించబడాలంటే హాతిరామ్ బాబా ట్రస్ట్ బోర్డును వెంటనే ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. ఏదైతే ఆ యొక్క కట్టడం చాలా ప్రాచుర్యమైంది, ఎంతో విశిష్టత కలిగింది. అయితే ఇప్పటి వరకు ఆ యొక్క దాన్ని నిర్వహణ ఏదైతే మనం మీరు పైకి మీరు కూడా బస్సెస్ చూస్తుంటారు, ఎక్కడ ఆ గోడల మధ్యలో చెట్లు మలవడం, ఆ చెట్లు మలవడం వల్ల పూర్తిగా కొంత డ్యామేజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగున్నాయి. అయితే ఎందుకు పూర్తిగా అంత నిర్లక్ష్యం కూడా ఎందుకు మఠం కావచ్చు, లేకపోతే ఉన్నత అధికారులు ఎందుకు దీన్ని అంత అలసత్వం వహించారని భావించారు? మఠానికి మఠాధిపతులు ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు దీన్ని ఎట్లా వచ్చి కైవసం చేసుకున్నారో మాకు తెలియదు. ఎందుకంటే మేము ఇప్పుడిప్పుడే చదువుకొని వస్తున్నాం. అప్పుడు ఆ హాతిరామ్ బాబా అసలు పేరు ఆశారాం బల్జోత్. ఆయన ఉత్తర భారతదేశం కూర్చుండు, ఆయనకు చదువు రాదు, భాష ఎవరికి తెలియదు, కానీ భక్తుడైండు. దాన్ని ఆసరగా తీసుకొని ఆ మహాంతులన్నిటి మఠం యొక్క ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్ట ప్రకారం వచ్చి ఇక్కడ కూర్చున్నారు తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు, ఏమో చేయలేదు కూడా. మేము ఇప్పటికి కూడా వాళ్ళని అడుగుతున్నాం, ఈ సంపద మీది కాదు, మఠం మీది కాదు, వారసుడు మేమని దేశ ప్రధానమంత్రి చేసినాం, మరి అదే వెళ్ళిపోండి, ఇక్కడ ఉండే ఏం చేస్తారు? ఎందుకంటే మళ్ళీ ఇదో సమస్య కాకుండా వాళ్ళకు కూడా లెటర్ ఇచ్చి ప్రధానమంత్రి మాట్లాడింది ఇస్తాం, ఇక్కడ గవర్నమెంట్ మేము బంజారా అన్నది ఇస్తాం, ఇవి ఇచ్చి వాళ్ళని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అవుతుందంటే దీని మీద పర్యవేక్షణ లేదు, ప్రభుత్వం లేదు, మట్టుకు సంబంధించినటువంటి పర్యవేక్షణ ఏమన్నా మేమే మా సాధువులు మేమే అక్కడిక్కడ చేసి మేమే అల్లరి చేస్తున్నాం తప్ప దీన్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు. ఏదో ఇప్పుడు సంఘాలని వాళ్ళు బాధ, ఇది మాది, మా ఆస్తులు పోతున్నాయి, మా దేవుని పేరు పోతుంది అనేటువంటి బాధతో ఉన్నారు తప్ప దీంట్లో కొత్తగా ప్రభుత్వం వెంటనే ఇప్పుడు కన్నులు తెరవాలి. ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఆయనకు చెప్పాలనా? ఆయన ఒక జగమెరిగినటువంటి గొప్ప నాయకుడు. ఈ బంజారాలు ఈ దేశంలో ఉన్న 12 కోట్ల బంజారా యొక్క మనోభావాలను గుర్తిస్తే తప్పనిసరిగా ఆయనకు మేలు జరుగుతుంది, పార్టీకి మేలు జరుగుతుంది, ఆయనకు మేలు జరుగుతుంది, మా జాతికి ఒక ఆత్మగౌరవం గుర్తించిన వాళ్ళు అవుతారు. సో వెంటనే ఇప్పుడు నిట్ కానీ లేదా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో ఒక కమిటీ వేయండి, అందులో మమ్మల్ని కూడా వేయండి, వేస్తే మేము కూడా తొందరలో అతి త్వరలో మేము ఇంకొక కలెక్టర్ గారికి ధన్యవాదాలు. ఏంటంటే అక్కడ మీరు అన్నట్టు అంతా సరిగా లేదు, దాన్ని శుభ్రం చేయించడానికి కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి అక్కడ బాత్రూమ్ అవన్నీ వాటర్ ఫెసిలిటీ చేస్తా అన్నాడు. దాంతోపాటు రోజు అక్కడ మేము పూజ చేయాలి, అందుకోసం ఒక 2 భక్తులను కూడా ఆయన ఏర్పాటు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. పూర్తిగా లాస్ట్ చివరిగా అయితే పూర్తి స్థాయి ఇప్పుడు కలెక్టర్ తెలియజేసిన దానికి ఇంకా ఈ యొక్క ఆ కూల్చివేత అన్నది ఏదైతే దెబ్బతినిందో దాన్ని మాత్రమే నిర్మాణం చేయబడతారు అంతే, పోరే మిగిలినటువంటి ఏది కూడా కూల్చేటువంటి ప్రయత్నాలు ఉండవనేసి అది తెలియక జరిగింది సార్, అది తెలియక జరిగింది. ఇవాళ జరిగినటువంటి కలెక్టర్ గారు రావడం, కలెక్టర్ గారు మొత్తం అక్కడ ఒకసారి ఆ ప్రాంతం అంతా పర్యవేక్షి అన్ని చూసిన తర్వాత ఆయనే ఒప్పుకున్నాడు కదా, ఏదో మేము కొంత అవగాహన రాహిత్యంతో ఇది మేము ఇచ్చినాం, అది మళ్ళీ ఏం చేస్తామనేది మేము ఇయ్యక వీళ్ళంతా 4-5 రాష్ట్రాల నుంచి వచ్చిండ్రు, ఒకవేళ కూలిస్తే ఇంకెట్లా ఉంటుందో ఇప్పటికీ మాకు ఇది అనిపిస్తుంది, కనుక అది ఉండదు. రేపు ఏం చేయాలన్నా మళ్ళీ కమిటీ వేస్తాం, అందులో బంజారాల సాధువులు బంజారాల భాగస్వామితోనే నిర్ణయం తీసుకొని దాన్ని ఏం చేయాలని చెప్తాం. మేము ఒకటి అంటున్నాం భయ్, ఇప్పుడు ఏదో పడాలి కూలాలి ఎవరి ప్రాణాలు పోవాలని ఎవరు అనుకోరు, మేమంటున్నాం వాడు పోతుంది, దాన్ని తీసేసి టెక్నాలజీ ఉన్నది సార్. ఇవాళ రేపు సముద్రాలనే ఇవి కడతా అంటే వారధులు కట్టి ఇవి కడతా అంటే దీన్ని ఎంత లెక్క? మీరు తలుచుకుంటే ఆస్తులు లేవా? కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి వారి. చివరికి అనవసరంగా తెలిసి హాతిరామ్ బాబు మట్టు కానీ భూములు కానీ పెడితే జైలుకు పోవడం గ్యారెంటీ. నేను చెప్తలేను, అది సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నాయి. తెలియక ఇక్కడనే కాదు ఏ రాష్ట్రంలో ఎవడన్నా హాతిరామ్ బాబా భూములు అమ్మే ప్రయత్నం చేసినా దొంగ వేషాలు వేసినా వాడు తప్పనిసరిగా బిహైండ్ ది బార్ అన్నట్టు కడీలు వేసుకొని పోవాల్సి, కలెక్టర్ కానీ ఎవరైనా కానీ. ఇంతకుముందు కూడా కలెక్టర్ నేను ప్రొఫెసర్ని, నేను చేసి ఎంపీగా అయినప్పుడు కూడా పార్లమెంట్లో నేను చెప్పిన, మేము అంటాం మేము ప్రజలతో ముడిపడి ఉంది ఏదో ఒకటి అంటావు, కానీ నువ్వు ఉన్నది ఎందుకు?
ఓ కలెక్టర్గా ఓ చీఫ్ సెక్రటరీగా ఉన్నది ఎందుకు? వైట్ కలర్ నువ్వు చదివి వచ్చింది, రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత అనేది. నేను ఎన్నో దందాలు చేస్తా భయ్, ఏదైనా చేస్తే నువ్వు చేయవు కదా, చేస్తే జైలుకు పోయేది ఇప్పుడు చూస్తున్నాం కదా, అధికారులే జైళ్ళ పాలవుతున్నారు. కనుక ఇటువంటి చేయకుండా దయచేసి మీ ముందు ఏముందో 1కి 10 సార్లు చదవండి. మేము అవకాశం ఇచ్చినాం, చేసి ఆ మఠాన్ని అదే విధంగా ఉండండి, మా సహకారం ఉంటుంది. చూస్తున్న మొత్తానికి ఏదైతే ఈ యొక్క హతిరాంజీ మఠానికి సంబంధించి పూర్తిస్థాయిలో ఇవాళ కలెక్టర్ మొత్తం పర్యవేక్షించిన తర్వాత ఆ యొక్క నిర్ణయాన్ని కూడా వీళ్ళతో స్వాగతిస్తున్నారు. ఫైనల్గా మీరేం చెప్పదలుచుకున్నారు? సార్, నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారులకు నేను కోరేది ఏంటంటే, ఇది 12 కోట్ల బంజారాల ఆత్మగౌరవానికి సంబంధించిన వారసత్వ సంపద, హెరిటేజ్ బిల్డింగ్. అయితే ఈ రోజులలో పురావస్తు శాఖ ఉంది, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎన్నో పురాతన కట్టడాలను రెనోవేషన్ చేసి కాపాడుతుంది. అంటే ఎల్లోరా అజంతా కేవ్స్ కావచ్చు, ఇప్పుడు చార్మినార్ కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, ఇప్పుడు కోనార్క దేవాలయం కావచ్చు, అవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల కింద నిర్మించబడి ఉండి శిథిలావస్థలో కూలిపోతున్న స్తంభాలను కూడా ఐరన్ పోల్స్ పెట్టి మన దగ్గర ఐఐటీస్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. వారి సహకారాలతోని దాన్ని అట్లే ఉంచి ఆ సంపదను కాపాడి రాబోయే తరాలకు దాన్ని మనం చూసేటట్టు, దాన్ని గుర్తుంచుకునేటట్టు చేస్తే గొప్ప పేరు వస్తుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి. ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, అనవసరంగా దాన్ని కూలగొట్టి ఇప్పుడు ఆ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోవడానికి 200 సంవత్సరాల బిల్డింగే కారణం ఏంటిదంటే, దాని చుట్టుపక్కల ఉన్న షాపులు వాళ్ళు దాన్ని ఆనుకొని ఇతరత్ర కట్టడాలు కట్టడం వల్ల అది వీకెన్ అవుతుంది. తర్వాత పైనుంచి నీళ్లు పడడం వల్ల కొన్ని కర్ర కొంత కుళ్ళిపోయి డ్యామేజ్ అవుతుంది. వీటన్నిటికీ కూడా మనం టెక్నాలజీని ఉపయోగించి మనం దాన్ని రినోవేట్ చేయొచ్చు, చేస్తే బాగుంటుంది, మంచి పేరు వస్తుంది, ఈ బంజారాల ఆత్మగౌరవం కాపాడబడుతుంది అనే ఉద్దేశంతో మేము సీతారాం నాయక్ ఎంపీ గారి ఆధ్వర్యంలో వచ్చాము. వివిధ రాష్ట్రాల నుంచి కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది, ఎండోమెంట్ మంత్రి గారికి చెప్పడం జరిగింది. అందరూ సానుకూలంగా విన్నారు, స్పందించారు. సోమవారం నాడు మీటింగ్ పెట్టి ఒక కమిటీ పెట్టి అవసరమైతే ఈ బంజారా కమ్యూనిటీ వాళ్ళని కూడా అడ్వైజర్లుగా తీసుకొని దాన్ని ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాము. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తుడా దానికి ఏ రకంగా రెనోవేట్ చేయాలనేది ఆలోచించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపించి దాన్ని మేము ఎలాంటి డ్యామేజ్ చేయకుండా చూస్తామని కలెక్టర్ గారు చెప్పారు. దానికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మొత్తానికి ఏదైతే ఇవాళ జరిగినటువంటి కలెక్టర్ ఈ యొక్క మఠాన్ని కూడా సందర్శించడం జరిగింది. బంజారా ఎవరైతే 12 కోట్ల మంది బంజారాలు ఉన్నారో ఇకంతా కూడా ఒక ప్రతినిలయంగా ఈ యొక్క హతిరాంజీ మఠం ఉంది. అయితే ఇలాంటి చారిత్రకమైనటువంటి కట్టడాన్ని కూల్చడం కాదు, దాన్ని పునర్నిర్మించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటాయి. కాబట్టి ఈ యొక్క దీన్ని సంరక్షించే విధంగా ఏ రకంగా చర్యలు చేపట్టాలో వాటిని ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులేయాలంటూ కూడా బంజారాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.